మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క మిథున రాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి గురుగ్రహము అర్ధాష్టమ కేతువు కొన్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో చాలా చక్కగా ఉంటారు. కానీ పోలీస్ స్టేషన్‌లు, కోర్టులు ఏదో ఒక కారణంగా మీరు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు. ఇక వ్యవసాయదారులు అంటే రైతులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. మంచి లాభాలను గడిస్తారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఈ మిథున రాశి వారు అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కనీసం విజిటింగ్ వీసా మీదైనా సరే మనం వెళ్ళి విదేశాలు చూడాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ కోరికలు మరి వీళ్ళకి తీరడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవ్వడానికి అవకాశాలున్నాయి. పాత వ్యక్తులు, మంచి వ్యక్తులను వదులుకున్నటువంటి మీరు మరి కొత్త కొత్త వ్యక్తులు మరి మీకు తప్పుడు సలహాలతో లేకపోతే తప్పుడు పద్ధతుల్లో మిమ్మల్ని తీసుకెళ్తారు. ఏదైనా బిజినెస్‌లో మరి మీరు ఈ యొక్క వాళ్ళతో కనుక పార్ట్నర్‌షిప్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలా, లేకపోతే నష్టపోవడానికి అవకాశాలుంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ఎప్పుడూ కూడా స సంతోషానికి కానీ, పార్టీలని, పబ్బలని తిరిగేటటువంటి మీరు ఈ సంవత్సరం ఆశ్చర్యంగా దేవాలయాల చుట్టూ తిరగడము, భక్తి అంటూ తిరగడము ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంటుంది. జీవితాన్ని మీరు కేర్‌లెస్‌గా తీసుకోవడం అనేటటువంటిది ఈ యొక్క శని మరి కుంభరాశిని సూచిస్తోంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుం ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు సీరియస్‌గా తీసుకోకపోతే కనుక మీ జీవితం నవ్వుల పాలవుతుంది అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలా. జాగ్రత్తగా కష్టపడి చదువుకోండి. చక్కటి మార్కులతో మంచి రిజల్ట్స్ అనేటటువంటివి మీకొస్తాయి. అలాగే రకరకాల వ్యాపారాలు మొబైల్, ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీ, ఫ్యాన్సీ షాపులు, గాజులు, జీరో గార్మెంట్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి బిజినెస్‌లు పెట్టడం వల్ల, షాపులు పెట్టడం వల్ల మీరు అధికమైనటువంటి లాభాలు మీరు తీస్తారు. అందువల్ల సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారము పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మరి ఈ యొక్క గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం కరెక్ట్‌గా తెల్లవారుజామున 3 గంటలకి దానం చేయండి. 3 గంటలకి మాకు పంతులు గారు రావడం లేదని అంటే, మరి కనీసం 6 గంటలకన్నా చేయండి. ఈ విధంగా గనక చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా తంత్ర జ్యోతిష ప్రకారము మీరు జమ్మి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి, జమ్మి చెట్టు చుట్టూ ఓం శనైశ్చరాయ నమః అంటూ 108 సార్లు ప్రదక్షిణ చేసుకోవాలా. అలాగే దంతి కట్టెల్ని కొంచెము విరుచుకొని మరి దాన్ని మీరు చక్కగా మర్రి వేరుతో కలిపి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత వాటిల్ని తల క్రింద పెట్టుకొని మీరు డైలీ నిద్రించాలి. ఈ విధంగా చేసినట్లయితే మిథున రాశి వారి యొక్క సకల దోషాల్ని స్పాంజ్ ఏ విధంగా అయితే నీరు పీల్చుతుందో ఆ విధంగా ఆ దోషాలన్నీ కూడా పీల్చబడతాయి. శుభమస్తు.